హలో, హాయ్, నమస్తే. నేను సుమతి. వెల్కమ్ టు సుమలేక్స్. ఇక్కడ మొన్న మా జాన్సన్ పెళ్ళైన పక్క రోజు మేము కొత్తకోడూరు బీచ్కి వెళ్ళాం కదా. సో బీచ్కి వెళ్ళిన మరుసటి రోజు అండి ఇది. అంటే మరుసటి రోజు అంటే వెళ్ళి వచ్చేసాము ఆ పక్క రోజు అన్నమాట. పక్క రోజు ఇక హైదరాబాద్ నుంచి బంధువులు వచ్చారని చెప్పాం కదా, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ రోజు వెళ్ళిపోయే లోపల ఇక మా 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 విమల వాళ్ళేమో మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు ఊరికి, రెండత్తమ్మ అని పిలిస్తే సరే ఆ రోజు నైటే మేము కూడా వెళ్ళాము. ఇదిగో వెళ్ళే లోపల మా వాళ్ళంతా ఈ పాత్రలన్నీ కడిగేసి బోర్లించేస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారండి, గూడూరుకు వచ్చి వాళ్ళని ట్రైన్ ఎక్కించి ఇంటికి పోయిన తర్వాత మాకు ఫోన్ చేశారు మమ్మల్ని కూడా రమ్మని. ఇక మేము వెళ్ళే లోపల ఇక్కడ వంటలు చేస్తూ ఉన్నారండి. వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇక్కడ మా మాధవి కూడా అప్పుడే వండుతుందండి. అంటే అందరూ వచ్చి వాళ్ళని ట్రైన్ ఎక్కించి వెళ్ళిపోయిన తర్వాత వంటలు మొదలు పెట్టారు. మా మాధవిను అలాగే మా అక్క ఇద్దరు వంటలు చేస్తున్నారు. అంటే 2 ఇళ్ళు ఉన్నాయి కదండి, అక్కడికి వెళ్ళామనుకోండి మంచిగా 2 ఇళ్లలో వంటలన్నీ ముందర పెట్టుకొని హాయిగా అందరం కూర్చొని కబుర్లు ఆడుకుంటూ మంచిగా భుజిస్తామండి. నేనైతే ఇద్దరు చేసిన కూరలు ఎక్కువ తినేస్తానండి. అంటే ఒకవేళ మా అక్క 2 రకాల కూరలు, మా మాధవి 2 రకాల కూరలు చేసింది అనుకోండి, అన్ని కూరలు ఎక్కువ ఉన్నప్పుడు అన్ని కూరలు తినేస్తాను అన్నమాట. ఇక అన్నం ఆ కూరలతోనే కడుపు నిండిపోద్ది ఎక్కువ. నేనైతే మ్యాక్సిమం అలానే చేస్తా, రైస్ తక్కువ కూరలు ఎక్కువ తినేస్తాను అన్నమాట. సో అలా గంటలు కూర్చొని తింటామండి. అంటే మాట్లాడుకుంటూ మా అక్క, నేను, మా మాధవి, అంటే మా బుజ్జి వాళ్ళంతా తినేసిన, మా అలక్స్ వాళ్ళంతా, మేము ముగ్గురం లాస్ట్కి నేను, మా అక్క, మా మాధవి కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఇద్దరు ఒకే కర్రీ అండి. అంటే మా అక్కేమో బంగాళాదుంప ఎగ్గు, అలాగే మా మాధవి ఓన్లీ ఎగ్ కర్రీ. ఇక్కడ ఇక మధ్యాహ్నం కూరలన్నీ ఉంటే వంకాయ బజ్జీ, రసము ఏదేదో ఉన్నాయి. అంటే మా వాళ్ళకి అంతా చేస్తుంటారు కదా మధ్యాహ్నం వాళ్ళకి, అవన్నీ పెట్టుకొని నీట్గా ఇదిగోండి. ఇంకా లైటింగ్స్ కూడా తీయలేదు, అంటే ఇది 3వ రోజే కదా పెళ్ళయ్యి. ఇక మేము తినేసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడేసి మళ్ళీ అదే రోజు నైట్ వచ్చేసామండి. ఇక మా అక్క అక్కడ పాయసం కూడా చేసిందండి. ఆ పాయసం నేను వీడియో తీయలేదేమో, అన్నం తిన్న తర్వాత పాయసం కూడా మంచిగా తినేసి బయలుదేరి వచ్చేసామన్నమాట. ఏంది ఆయన ఆడపోయి న్యూస్ చూస్తున్నాడు. అందుకే మంగుగా ఉండింది ఈరోజు, అంతా భయంకరంగా ఉంది. నైట్ మరి వర్షం మా తల్లే మరి అనవసరంగా వచ్చినాం అనుకుంటారు వాళ్ళు. కట్ చేస్తే ఇది మరుసటి రోజు అండి. పక్క రోజు మా జాన్సన్, మా విమల ఏదో పని ఉండి ఇక్కడికి వచ్చారన్నమాట. ఇదిగోండి ఇది మా ఇంట్లో. సరే ముగ్గురం మళ్ళీ బజార్కి వెళ్ళొచ్చాము. బజార్కి వెళ్ళొచ్చే లోపల మధ్యాహ్నం అయిపోయింది అన్నమాట. సరే త్వరగా ఏం కూర లేకపోయే లోపల అన్నం చేసేసి ఉన్నాను, కర్రీ అయితే ఏం లేదు, ఎగ్ బుర్జీ లాగా చేసేసాను అన్నమాట. ఇక తినేసాము నేను, మా విమల తినేసి ఇదిగో మా జాన్సన్ మళ్ళీ బయటికి వెళ్ళి పని ఉంటే వస్తూ పఫ్ఫలు తీసుకొచ్చాడు అన్నమాట, ఎగ్ పఫ్ఫలు. సరే వాళ్ళిద్దరు అయితే అవి తినలేదు, నేనే తింటున్నాను ముందు ఒకటి. వాళ్ళిద్దరూ మళ్ళీ తింటానన్నారు. అంటే నాకు ఫుల్గా ఉందత్తమ్మ అని చెప్పింది మా విమల కూడా. నేను మళ్ళీ తింటానులే అని చెప్పింది అనమాట. నేను మాత్రం ఒకటి తీసుకొని తినేస్తున్నా. ఇప్పుడే కదా అన్నం తిన్నాను అంటున్నావు, నువ్వు మాత్రం ఎలా తింటున్నావు అని అంటారేమో. నేను కొద్దిగానే తిన్నానండి, జస్ట్ కొంచెమే తిన్నా. అది కాక వాళ్ళిద్దరు సడన్గా వచ్చారు. నేను అన్నం కొంచెమే వండున్నాను, అంటే సరిపోయింది మామూలుగా. అంటే కర్రీ ఏం లేదు కదా, లిక్విడ్ కర్రీ లాగా, జస్ట్ అది ఎగ్ బుర్జీయే కాబట్టి కూరలు ఎక్కువ తింటే కడుపు నిండినట్టు ఉంటుంది. అది కాక నేను అన్నం తినేటప్పుడు నీళ్లు తాగనండి, నీళ్లు తాగితే పొట్ట నిండిపోద్ది అన్నమాట. అన్నం తిన్న తర్వాత నాకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. సో ఆ రోజు స్వీట్ ఇది ఉంది కాబట్టి పఫ్నే బాగా లాగించేస్తున్నాను అన్నమాట. మంచిగా తినాలనిపిస్తుంది కూడా. ఇక్కడ నేను తినేసి మళ్ళీ వీళ్ళిద్దరికి ప్లేట్లలో పెట్టించాను అన్నమాట, పెద్ద ప్లేట్లలోనే. ఎందుకంటే ప్లేట్లలోనే తినండి, కొరుక్కొని మళ్ళీ కింద పడుతుందిలే, ఎందుకులే మళ్ళీ క్లీన్ చేయడం అదంతా, ఆ ప్లేట్లోనే పడుతుందని చెప్పేసి పెద్ద ప్లేట్లలో వేయించాను. ఇక్కడ మా జాన్సన్ అయితే తిన్నాడు, కానీ మా విమల తినలేకపోయిందండి. నాకు వద్దత్తమ్మ నేను మళ్ళీ తింటానులే అని అంటుందన్నమాట. సరే ఇక్కడ ఒకరికొకరు కొంచెం తినిపించుకుంటున్నారు. ఆ అమ్మాయి కొద్దిగా తినేసి పెట్టేసి నేను ఇప్పుడు తినలేను అత్తమ్మ, మళ్ళీ సాయంకాలం తింటానులే అని చెప్తుందన్నమాట.
సరే ఇదిగో ఇక్కడ ఇద్దరికి కొంచెం నోట్లో పెడుతుంది వాళ్ళ ఆయనకి. వాడు కూడా కొంచెం అంటే నేనున్నానని సిగ్గుపడుతున్నారు. ఏం పర్లేదు లేరా పెట్టరా అని చెప్పాను నేనే. ఇలాంటివి మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళం భలే ఎంకరేజ్ చేస్తామండి, అందరం అండి, ఒకళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళం. నేను, మా అక్క, మా బుజ్జి, మా అలక్స్ అయితే మరీను ఎంకరేజ్ చేస్తాడు. ఇలాంటి విషయాలు మేమే కాదండి, మా అత్తమ్మ ఉన్నా కానీ భలే ఎంకరేజ్ చేసేది. ఆమె మళ్ళీ పెద్ద ఆవిడ కదా, అయినా కానీ ఆమె ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉండేదండి మాతో కూడా. అంటే అప్పటిలాగా ఉండేది కాదన్నమాట. మా అత్తమ్మ ట్రెండ్ చేస్తాం అన్నమాట. సో మా అత్తమ్మ కూడా మొగుడు పెళ్ళాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏంటే మీరు అలా ఉంటారు, అలా ఉండకూడదు అని మమ్మల్ని బూస్టప్ చేసేదన్నమాట. మేబీ ఆమె నుంచే నేర్చుకుంటామేమో తెలియదు. అంటే ఒకవేళ మా కల్చర్కి తగ్గట్టు మేమున్నా, నేను అంటున్నాను, ఒకవేళ ఆ పెద్దవాళ్ళు కూడా అలా ఉండడం కూడా అది కూడా మా అదృష్టమే అన్నమాట. మా అత్తమ్మ కూడా అలా ఉండడం మాకు అదృష్టమే అనిపిస్తుంది అన్నమాట. అంటే ముందు జనరేషన్ అత్తలు మనుషులు ఉన్నప్పుడు ఏంటి అలా ఒకళ్ళకొకళ్ళు తినిపించుకునేది అలా అంటుంటారు కదా. అంటే కొంతమంది అంటుంటారు, కొంతమంది అనకపోవచ్చండి, అది చెప్పలేము. అంటే కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. కానీ మా అత్తమ్మ మాత్రం బాగా ఫుల్ ట్రెండీ అత్త అన్నమాట, అది ఖచ్చితంగా చెప్పగలను. ఇదిగోండి వీళ్ళు బజార్ నుంచి మళ్ళీ వచ్చేసారు. బాగా కనిపిస్తుంది. ఇదిగోండి పుచ్చకాయ తీసుకొచ్చుకున్నారండి మా కోడలు. ఇది ఇచ్చిన పుచ్చకాయ తినమని చెప్పి ఇచ్చారు. ఇంటికి వచ్చి మా అత్తమ్మతో కట్ చేసి తినాలనుకుంటున్నా. అదిగో అంటే నేర్పిస్తున్నాను ఎలా కట్ చేయాలా ఏంటి అనేది. ఆమెనే కట్ చేయమన్నా, సరేలే నేనే కట్ చేసి చూపిస్తానమ్మా అని చెప్తున్నాను అనమాట. కట్ చేసేది వస్తుంది, రాదని కాదు. సరే షాప్ కాడికి వెళ్తే వాళ్ళ మామ ఇచ్చాడు తినమని. ఇది కొంచెం స్వీట్గా ఉంటుందో లేదో పాప, ఎట్లా ఉంది ఉంటుంది కానీ రాదు, అట్ట కాదు, అందుకే అట్ట చేత కాలేదంలో నిజంగానే ఇప్పుడు చూపిస్తున్నా. కట్ చేసిన ముక్క ఒకటి అత్తమ్మా వీడియోలో చూపిస్తానని చెప్తుంది అనమాట. మా విమలాకు కూడా బాగా ఇంట్రెస్ట్ అండి ఈ వీడియోలో, ఎందుకంటే ఉంటాయి కదా మెమరీస్ చూసుకోవడానికి, అప్పుడప్పుడు కావాల్సినప్పుడల్లా చూసుకోవచ్చు కదా, బాగా ఇంట్రెస్ట్ అన్నమాట అమ్మాయికి కూడా. బాగుంటుంది ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటాయా. నేను మామూలుగా ఇప్పుడు తిన్నాండి టీ తాగే వరకు, మా కోడల పిల్ల కోసం ఒక ముక్క నోట్లో పెట్టుకోవాలి. అక్కడ టైము 4 ఏమో అవుతుందండి. అంటే టీ తాగే ముందు నేను ఎక్కువ స్వీట్ తిన్నమ్మా, మళ్ళీ తింటే నాకు తాగాలనిపిదని చెప్తున్నాను. నువ్వు పెట్టావు కాబట్టి ఒక ముక్క తింటున్నాను అని చెప్తున్నాను. ఇక్కడ ముక్కలు ముక్కలుగా కట్ చేసి డబ్బాలు వేసేస్తున్నానండి. మళ్ళీ తింటాను అత్తమ్మ అంటే సరే ఇలా కట్ చేసి పెడితే ఈజీగా ఉంటుంది కదా తినేదానికి అని చెప్పేసి కట్ చేసి ముక్కలు డబ్బాలు వేసేస్తున్నా. ఈ సంవత్సరానికి నేను ఒకసారి పుచ్చకాయ తెచ్చుకున్నా, మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాలి. ఒకసారి ఊరికి వెళ్తుంటే మేము కొండ ఉంటకే అప్పుడు తీసుకుపోయాం నైట్, అంటే ఒకసారి ఎడకొండ తెచ్చేది మామయ్య. నేను మాత్రం కొట్టుకొని అలా బాగుంది అలా బాగుంది కొట్టుకొని అడిగినా వాళ్ళ కామనం మామూలు అయిపోవాలా అంటే ఎక్కువ రోజులు. నేనేం అలా ఉన్నా ఒకసారి వస్తున్నా అప్పుడు ఇంట్లో వాళ్ళు గుర్తు చేస్తారా. సరే అది మామూలేమ్మా. ఇక్కడ మా అలక్స్ చెప్పాడంట మా విమలాకి, నేను మీ అత్తమ్మ చూడు ఎలా ఉంటామో అలా ఉండాలి మీరు కూడా అని చెప్పాడంట. అంటే గొడవలు వేసుకొని మాటికి అలగకూడదు అని చెప్తున్నాడంట. అంటే అదేమో నిజమేనండి. అంటే మేము గొడవలు వేసుకున్నా సరే, మేము గొడవలు వేసుకోము కొట్టుకోమని కాదు, బీభత్సంగా గొడవలు వేసుకుంటాం కొట్టుకుంటాం కూడా. కొట్టుకున్నా కొంతమంది వారాలు రోజులు ఉంటారండి మాట్లాడుకోకుండా. మేమైతే అస్సలు అలా ఉండవండి, కొన్ని గంటల్లోనే మాట్లాడేసుకుంటాము. ఈవెన్ నేనైనా సరే మాట్లాడతాను, వాడు మాట్లాడకపోయినా మా అలక్స్ ఏమో, నేను మాత్రం అలానే ఉంటానండి.
నేను అలానే ఉంటాను, నా చుట్టూ ఉండే వాళ్ళకి కూడా అలాగే చెప్తానండి. కానీ మా అలక్సకు కూడా కొన్ని నేనే చెప్తాను, తెలియనాటికి కూడా అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని చెప్తూ ఉంటాను. అంటే ఇద్దరు అలా ఉంటే ఇక దానికి అర్థమే ఉండదండి. అది ఎడమొహం పెడమొహం లాగే ఉంటుంది. ఇద్దరు అలా ఉంటే ఎవరో ఒకరు సర్దుకోవాలన్నమాట, ఎవరో ఒకరు మాట్లాడేయాలి ఏదైనా గొడవలు పడ్డప్పుడు కూడా, అప్పుడే సంతోషంగా ఉంటాము. కొన్ని శాంపుల్ ఫోటోలు వచ్చాయంటండి, అవి చూసుకుంటుంది. అంటే అన్నీ రాలేదు, జస్ట్ కొన్ని శాంపుల్కి ఇచ్చారంట. అదిగోండి అవి చూసుకుంటుంది మా కోళ్ళు. చూసుకోమ్మా, ఇంక చాలు చూసుకో. ఓకే, చూపిస్తుంది నాకు కూడా వీడియోలో. ఓకే అమ్మా. దీనిలో ఓకే 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 చాలు. ఇక్కడిక అందరికి కలిపి టీ పెట్టేస్తున్నాను. అందరికంటే అవి ఏంటి అంటారా, మా అక్క, మా డాలి, మా మంజు వాళ్ళంతా వచ్చినారండి. ఇక వాళ్ళందరికి కలిపి టీ పెట్టేస్తున్నాను. టీ తాగేసి ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తాము. రైల్వే స్టేషన్కి ఎందుకంటే మా డాలి, మా మంజు మొన్న హైదరాబాద్కి వెళ్ళలేదండి, కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు వెళ్తున్నారు అన్నమాట సింహపురి ట్రైన్కి. సో ఇక టీ తాగేసి మేము ఇక్కడ రైల్వే స్టేషన్కి బయలుదేరుతాము వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. విమలా ఇట్రా. ఇక్కడ మా విమలానే పిలిచి మా అక్కోళ్ళకి టీ ఇమ్మని చెప్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయికి వీడియోలో కనబడడం ఇష్టం కాబట్టి నువ్వు ఇయ్యి, నేను వీడియో తీస్తాను నిన్ను అని చెప్తున్నాను అన్నమాట. ఇదిగోండి రైల్వే స్టేషన్కి కూడా వచ్చేసాము. ఇక్కడ లిఫ్ట్ ఎక్కని వెళ్తున్నామండి. అంటే ఆ ప్లాట్ఫామ్ మీద కదా, థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది సింహపురి ట్రైను. ఇక లిఫ్ట్ ఎక్కి ఆ ప్లాట్ఫామ్ మీదకి తీసుకున్నాము. ఇదిగో ఇక్కడ నిలబడుకుంటే వీడియోలు చేస్తుంటే మా జాన్సన్ అంటున్నాడు, ఏమన్నా బాగున్నాయి మొహాలు ఎండకు తిరిగి నిలబడే అని చెప్తున్నాడు. ఏం కాదులేరా బాగున్నాయి అని చెప్తున్నా. ఇదిగో వందే భారత్ ట్రైన్ అప్పుడే వెళ్తుందండి. ఇది హైదరాబాద్ నుంచి తిరుపతి వైపు వెళుతుంది. ఇక ఇక్కడ ట్రైన్ బయలుదేరే వరకు ఉండేసి, ట్రైన్ బయలుదేరిన తర్వాత మేము ఇంటికి వచ్చేస్తున్నామండి మళ్ళీ తిరిగి. ఇదిగోండి నా అవతారం. ముడి కట్టేసుకొని ఎండకి మధ్యాహ్నం బజార్కి వెళ్ళినప్పుడు కట్టుకున్న శారీ ఇప్పేసి ఉంటే మళ్ళీ అదే చుట్టుకొని వచ్చేసాను అన్నమాట. తినైతే ఐదు సన్నగంట అవేమే అవు తిను అట్లాగే. ఇదిగోండి గింజలకి ఇంకొక తిని మేకపోతే తినేచ్చినా ఏం కాదు, పరపర నవ్వులేస్తారు మన వాళ్ళు ఎవరు. ఇక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం కట్ చేసి పెట్టాను కదా పుచ్చకాయలు, నేను మా విమల కలిసి అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా కట్ చేసి అవి ఇచ్చాను అన్నమాట. ఏరా దోశలు ఏమన్నా పోసాను కలిపా పిండి చేస్తాలే. మాకు తెలియదు మీరు ఆడ మెక్కే వస్తారని ఏమన్నా. బాయ్ బాయ్ బాయ్. ఇక్కడిక బయలుదేరేసారండి వీళ్ళు ఇంటికి. మా జాన్సన్, మా విమల, అలాగే మా అక్క ముగ్గురు బైక్లో వెళ్ళిపోయారు. ఇక మా బుజ్జి నేను ఆబ్వియస్లీ ఇక్కడే ఉంటాం కాబట్టి మా బుజ్జి ఏమో ఇంటికి వెళ్ళింది. ఇక వాళ్ళు అట్టి వెళ్ళగానే ఇదిగోండి ఇవి వచ్చాయి. ఈ రెండు మా తమ్ముడు కూతుర్లు అన్నమాట. ఆల్రెడీ మా అన్నయ్య వాళ్ళు ఇంట్లో ఉన్నారు వచ్చి సెలవులకి. వీళ్ళకి నేనే దొరకడం లేదన్నమాట. పాపం ఇంటికి రాను, చూసుకోను, తాళం పెట్టుంటే వెళ్ళిపోను. అంటే పెళ్ళిళ్ళల్లో బిజీగా ఉన్నాను కదా ఊర్లో తిరుగుతూ. వీటికి రోజు నేను దొరకడం లేదన్నమాట. సరే ఇప్పుడు వచ్చాయి. ఇదిగో ఈ పుచ్చకాయలు తింటున్నారన్నమాట. మిగిలిన పుచ్చకాయ ముక్కలు ఉంటే అవి ఇచ్చాను, తింటుంది అది మా జాను చిన్నది. అలాగే ఇక్కడ పఫ్ఫలు నేను మా జాన్సన్ తిన్నామండి మధ్యాహ్నం. మా విమల తినలేదు, అది అక్కడే ఉంటే సరే అది కూడా ఇచ్చాను, తింటున్నాయి. మా లేకే కొద్దిగా పెట్టి తర్వాత ఇదే తినేస్తుంది మా జాను చిన్నది. ఇది వచ్చాయి నిజంగా. ఇక్కడ మా లేఖ్య మా మామయ్య నీ వీడియోలు చూస్తాడంట అత్తమ్మ రోజు అని చెప్తుంది. అది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చారు ముందుగా, నీ వీడియోలు చూస్తాడంట అని చెప్తుంది. సరేలే అని చెప్తున్నాను. ఇక్కడ ఇదిగోండి మళ్ళీ టిఫిన్ అంగడికి వెళ్ళామన్నమాట. పక్కన దోశపిండి ఉంది ఇది ఇంట్లో, అయినా నేను దోశ చేయలేదు. సరే ఇవి రెండు వచ్చాయి కదా, వీటికి ఏమైనా బోండాలు తెచ్చిద్దామని రోడ్లోకి వెళ్ళాము. రోడ్లోకి వెళ్తే ఇదిగో అక్కడ మసాలా వడలు చేస్తూ ఉంటే దాన్ని కూడా ఒక వీడియో తీశాను. మసాలా వడలు అయితే తీసుకోలేదు కానీ బోండాలు తెచ్చామండి. వాటికి కూడా బోండాలు అంటేనే ఇష్టము. ఇదిగో బోండాలు తెచ్చి చెరొక ప్లేట్లో వేస్తున్నాను అన్నమాట. టేస్ట్ సూపర్ అంట.
బాగుంది చట్నీ బాగానే ఉన్నాయా? సరేలే, సరే సరే. ఇక ఇక్కడ వాళ్ళిద్దరూ ఇక బోండాలు తినేసి ఇక ఇంటికి వెళ్ళిపోయారండి. కొద్దిసేపు ఉండేసి ఇంటికి వెళ్ళిపోయారు. అదేనండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వచ్చినారని చెప్పాను కదా, వాళ్ళ అమ్మ కూడా వచ్చిందండి. ఇవి రెండు మాత్రం నా కోసం రోజు వచ్చి వచ్చి తిరిగిపోయేది. ఈరోజు దొరికానన్నమాట వాళ్ళకి, అదే చెప్పాను కదా. అలా తినేసి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ నేనేమో మా లక్స్కి మళ్ళీ షాప్లోనే తెచ్చానండి దోశలు, ఏదో దోశ బోండానో తెచ్చాను. నాకు మాత్రం ఇంట్లో పిండి ఉందని చెప్పాను కదా, ఇలా 2 దోశలు వేసేసుకున్నాను. మళ్ళీ షాప్లో ఎందుకు తేవడం, పిండి ఉంది కదా చేసుకోవచ్చు కదా అంటారా? చట్నీ లేదండి ఇంట్లో, అందుకోసం ఓన్లీ పొడే ఉంది. మాకు చట్నీ లేకుంటే తిన్నట్టు ఉండదన్నమాట. అందుకోసం షాప్లో తెచ్చుకుంటే చట్నీ, అల్లం చట్నీ అవి ఇవి ఇస్తారు కదా, అందుకోసం షాప్లో తెచ్చాను అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చట్నీ కొంచెం సద్దాసన లేకే చెప్పింది, చట్నీ కొంచెం బాగాలేదు. ఏం కాదు షాపులో చట్నీ మా లేకే చెప్పింది చట్నీ బాగాలేదని.